నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా సోమస్కందమూర్తిగా భూత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయక నగర్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, NGO కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి. పూర్వం క్రూర భూతాలు ప్రజలను బాధిస్తున్న వేళ పరమశివుని బ్రహ్మదేవుడు ఆ భూతాలను నిగ్రహించి లోకాలను కాపాడమని వేడుకున్నాడు. ఈ కార్యానికి నిర్జన దేశమైన శ్మశానాలను తన ఆస్థానాలుగా చేసుకున్నాడు శివుడు. భూతాలను వశీకరించి శ్మశానాలలో ఉంచి బ్రహ్మ సృష్టిని రక్షిస్తున్నాడని, నాటి నుండి భూతపతిగా కీర్తించే జీవులకు భయాలను తొలగించి శివుడు రక్షిస్తున్నాడని మహాభారతం వివరిస్తోంది. అందుకు ప్రతీకగా లయకారుడు భూత వాహనంపై ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. అనంతరం ఆలయంలో స్నపన తిరుమంచనం ఘనంగా జరిగింది. సోమస్కందమూర్తి శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ జెడ్పీటీఓ దేవేంద్రబాబు, ఏఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. కర్ణాటకకు చెందిన బీజేపీ నాయకుడు, టీటీడీ పాలక మండలి సభ్యుడు, నాయ బ్రాహ్మణ కులస్తుడైన నరేష్ కుమార్ తనకు తెలుగు భాష పట్ల అవగాహన లోపంతోనే అలా మాట్లాడి ఉంటాడని, బాలాజీకి బోర్డు సభ్యుడికి జరిగిన ఘటన ముందు సీసీ ఫుటేజ్లను టీటీడీ అధికారులకు చూపెట్టాలని, అప్పుడు నిజానిజాలు తెలుసుకొని బోర్డు సభ్యుని చేత బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తానని నాయ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు టీటీడీ ఉద్యోగస్తులను, అధికారులను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి సభ్యులుగా మా నాయ బ్రాహ్మణ కులానికి చెందిన కర్ణాటక నుంచి బీజేపీ పార్టీలో పాలక మండలి సభ్యులుగా నియమితులైన కె నరేష్ గారు మొన్న మహద్వారం ద్వారా నుంచి వెలుపలికి నుంచి బయట వెళ్తున్న మార్గ మధ్యంలో టీటీడీ ఉద్యోగులైన బాలాజీ సింగ్ ని దుర్భాషలాడారని సోషల్ మీడియాలో రావడం మేము చూసాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఒక భక్తి భావంతో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. ఈ విధంగా దుర్భాషలాడని చెప్పి ఈ సోషల్ మీడియాలో వక్రించడం చేసి దాన్ని మాత్రం చూపించారు. దానికి ముందు తిరుమల తిరుపతి దేవస్థానంలో సీసీ కెమెరాలన్నీ విజిలెన్స్ వారు పర్యవేక్షణలో ఉంటాయి. దానికి 10 నిమిషాల ముందు మహద్వారం గుండా ఎవరెవరు వెళ్ళారు, ఎందుమంది వెళ్ళారు అని ఎక్కడా సీసీ ఫుటేజ్ బయట చూపిలేదు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో మహద్వారం గుండా వెళ్లకుండా ఉండేదానికి ఆయనేమి మామూలు భక్తుడు కాదు, పాలక మండలి సభ్యులు, వారికి అవకాశం ఉంటుంది. మా నాయ బ్రాహ్మణుల తరపు నుంచి మాకు పాలక మండలి సభ్యులు రావడం ఆలస్యం, మమ్మల్ని ఎందుకో పాలక మండలి సభ్యుల్లో నాయ బ్రాహ్మణులకి చోటు కల్పించకూడదా, ఇది ఎక్కడ న్యాయం లేదా అలా కల్పించిన తర్వాత కూడా మా కులాన్ని ఇంత వివక్ష చేయడం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఎంతో పవిత్రమైన శ్రీవారి సన్నిధిలో పనిచేసే టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యుల మధ్య జరిగే సమన్వయ లోపంతోనే టీటీడీలో తప్పుల మీద తప్పులు చోటు చేసుకుంటున్నాయని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం టీటీడీని ప్రక్షాళన దిశగా పాలన సాగిస్తామని చెప్పిన మాటలు గాలిలో కలిసిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న బోర్డు సభ్యుడు చేసిన తర్వాత కూడా మీరు స్పందించకపోవడం చూస్తుంటే అవన్నీ కూడా ప్రజలని, శ్రీవారి భక్తులని మోసం చేసే విధంగా మాట్లాడిన కళ్ళబొల్లి మాటలనే పందాలో ఈరోజు శ్రీవారి భక్తులందరూ కూడా భావిస్తున్నారు. ఈరోజు మనం చూసినట్లయితే ఈ ఒక్క విషయం మనం సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. కానీ అంతకుముందే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి రెడ్ కార్పెట్ పరిచే విధంగానే టీటీడీ అడ్మినిస్ట్రేషన్ విభాగం పనిచేసింది అనేది మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఒకప్పుడు
మాజీ కేంద్ర మంత్రి అయిన పనబాక లక్ష్మి గారు వరాహస్వామి గుడి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఉద్యోగి సరిగ్గా ఆమెకి గౌరవం ఇవ్వలేదని, ఆమెకి రెడ్ కార్పెట్ పరచలేదని ఆ టీటీడీ ఉద్యోగిని సస్పెండ్ చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. వెంకయ్య చౌదరి గారిది ఒక గ్రూపు, చైర్మన్ గారిది ఒక గ్రూపు, ఇట్లా ఉద్యోగస్తుల్లోనే గ్రూపులుగా ఏర్పడి ఒక్క గ్రూపుకి సమన్వయ లోపం వల్లే ఈ తప్పిదాలన్నీ కూడా తిరుమల శ్రీవారి క్షేత్రంలో జరుగుతుంది. ఈ పాలకవర్గం మధ్యన ఉన్న సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కాబట్టి ముందుగా ఈ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే బహిష్కరించాలి. ఎందుకు అనంటే ఆయన శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా శ్రీవారి ఆలయంలో స్వామివారి సమక్షంలో ఆయన అసభ్యకరమైన పదజాలంతో ఒక టీటీడీ ఉద్యోగస్తుని కించపరచడం, ఆ మాటలు గుడిలోనే మాట్లాడడం అనేది శ్రీవారి భక్తులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తిరుపతి నగరంలోని జీవకోన సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న మనోజ్ కుమార్ ఆటో డ్రైవర్ తన కుమార్తె 1.5 సంవత్సరం నుంచి 2 పర్యాయాలు గుండె ఆపరేషన్ జరిగిందని, అయితే ప్రస్తుతం ఆపరేషన్ చేయడానికి సుమారు 18 లక్షల రూపాయలు అవసరం అవుతుందని వైద్యులు చెప్పారని తెలిపారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలోని వైద్యులు దీప్తి మాధురిని వైద్య పరీక్షలు నిర్వహించి 18 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పడంతో అంత పెద్ద మొత్తంలో ఆర్థిక స్తోమత లేని మనోజ్ కుమార్ తలచోటి ఆటో డ్రైవర్లకు 50,000 రూపాయల వరకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి ముందు వచ్చారని మనోజ్ కుమార్ తెలిపారు. ఇంకా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చే దాతలు 8777755058 నంబర్కు ఫోన్ చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన విజ్ఞప్తి చేశారు. ఆల్రెడీ వీళ్ళ ఆస్తులన్నీ అమ్మి, ఈ ఆటో డ్రైవరు ఆస్తులంతా అమ్మి ఈ పాపకి బతికించుకునేదానికి ఈ దాకా వచ్చారు. ఇప్పుడు మళ్ళా 3వ ఆపరేషన్ మళ్ళా చేస్తున్నారు. ఈ అమ్మాయికి ఆల్రెడీ 1.5 సంవత్సరంలో ఒకసారి చేశారు, మళ్ళీ 3 ఒకసారి చేశారు. ఇప్పుడు 13 సంవత్సరాల పాపకి మళ్ళా చేస్తున్నారు. ఇప్పుడు అతను ఆటో తోలుకునే వ్యక్తి కదా అనేసి ఆర్థిక సాయం కోసము ప్రతి ఒక్కరిని అర్థిస్తున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని కాపాడుకునే ఒక తండ్రి బాధ చూసి మా స్టాండ్ సుదర్శన ఆటో స్టాండ్ ప్రతి ఒక్కరు మేమే తలా 1000 రూపాయలు వేసుకొని ఈ అమ్మాయికి ఆర్థిక సాయం అందిస్తున్నాం. 50,000 రూపాయలు. మా డ్రైవర్ చెందిన మనోజ్ కుమార్ గారికి వాళ్ళ బిడ్డకి ఆపరేషన్ కోసం 50,000 రూపాయలు మా వంతు సాయం చేస్తున్నాం. దయగలిసే ప్రతి ఒక్కరు వీళ్ళకి ఆర్థిక సాయం చేయాలని, వీళ్ళకి 18 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. చెన్నై అపోలాలో దయ ఉంచి ఎవరు మనసున్న మహారాజులు ఎవరైనా సరే వీళ్ళకి సాయం చేయాలని కోరుకుంటూ ఇట్లు సుదర్శన ఆటో స్టాండ్, తిరుపతి, ఐఎస్ కాజా. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈ నెల 26వ తేదీ రాత్రి ఘనంగా శివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి జ్ఞానపీఠం నిర్వాహకులు మూర్తిస్వామి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మన తిరుపతి ప్రముఖమైన ఈ పుణ్యక్షేత్రంలో పేజ్ 3 వాళ్ళు వామ్లెట్ వాళ్ళ ఒక గ్రూప్ అందరూ కలిసి ప్రత్యేకమైన మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరగబోతుంది. ఇందులో మన తిరుపతి ప్రజలు మరియు ఈ ఒక భక్తులందరూ వచ్చి పాల్గొని ఈ విశేషమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనవలసి కోరుతున్నాం. ఇదే కాకుండా సాయంకాలం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు ప్రారంభ కలశారాధన, గణపతి పూజ, ఇలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు హోమ యజ్ఞాదుల నుంచి ప్రారంభించి లింగోద్భవన సమయం వరకు విశేషమైన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మన తిరుపతిలో, అది మన తిరుచానూరు దగ్గర ఈ నిర్వహిస్తున్న ఇది ప్రత్యేకమైన కార్యక్రమానికి అనేక మంది విశిష్ట అతిథులు కూడా వీచేస్తున్నారు, సినీ గాయకులు కూడా వీచేస్తున్నారు. ఇందులో మీరందరూ పాల్గొని ఆ భగవంతుడు ఈశ్వరుడి ఒక అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. ఇందులో ప్రత్యేకంగా ఇంకో విశేషం ఏమంటే మన ప్రయాగ్రాజ్ ఈ ఒక మహాకుంభమేళ పుష్కర సందర్భంగా అక్కడి నుంచి మహాకుంభమేళ పుష్కర జలాలు కూడా తెప్పిస్తున్నారు. ఆ జలాలను కూడా అక్కడ ఉంచి ఆ భక్తులు అందరికీ ఆ వసతి ఎవరికైతే కావాలనుకుంటారో ఆ భక్తులు ఆ జలాలు తీసుకునే వసతి కూడా కల్పిస్తున్నారు.
అక్కడి నుంచి ప్రయాగరాజ్ నుంచి కూడా కొన్ని రుద్రాక్షలు కూడా తెప్పించి అక్కడ ఈ పూజలో ఉంచబడుతుంది. ఈ ఒక పుష్కర కాలం దగ్గర 140 సంవత్సరాలతో వచ్చే మహాయోగమైన పర్వదినంగా భావిస్తాను. మన హిందువులకు పవిత్రమైన ఈ మహాశివరాత్రి చాలా విశేషమైన ఘట్టం. ఇందులో మీరందరూ భక్తులందరూ పాల్గొని ఆ ఈశ్వరుడి ఒక అనుగ్రహం పొందాలని కోరుతున్నాం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటలకు స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు చెక్కభజన బృందాలు, చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం తిరుమాడ వీధులలో భక్తులకు తనివి తీరా దర్శనమిస్తాడు శ్రీనివాసుడు. కలదు గలదు శరణాగతులకు హరి కైంకర్యంబున మోక్షము గలదు. కలదందే తిరుమల శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద జరిగిన ఘటనకు గత 2 రోజులుగా టీటీడీ ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. శుక్రవారం టీటీడీ ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘం నాయకులతో చర్చలు జరిపి బోర్డు మెంబర్ నరేష్ ఉద్యోగికి క్షమాపణ చెప్పినట్లు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకుంటున్నామని టీటీడీ ఉద్యోగ సంఘం నాయకులు తెలిపారు. ఈరోజు ఏమి ఘటన నడిచింది, ఆ ఘటన గురించి మా బోర్డు మీటింగ్ హాల్లో నడిచింది. అందరూ మన అసోసియేషన్, ఎంప్లాయీ అసోసియేషన్ లీడర్స్, బాలాజీ, నేను అందరూ కూర్చొని ఈవో, అడిషనల్ ఈవో అందరూ కూర్చొని మా భాను అన్న, మన శాంతారాం గారు కూర్చొని మేము సాల్వ్ చేశాము. ఇది మా కుటుంబం విషయము. సో ఈ కుటుంబంలో కొంచెం ఇది తేడాగానే అయింది. దీన్ని సర్దిద్దుకొని పోవాలా అని అందరూ మాట్లాడుకున్నాము. దీనికి ఆ పరిష్కరణను అయింది. సో ఇది సాల్వ్ చేసుకున్నాం. ఇది సాల్వ్ అయిన తర్వాత ముందరికి మనం ఎట్లా నడుచుకోవాలా అనేసి డెవలప్మెంటల్ యాక్టివిటీలో, తిరుపతి డెవలప్మెంటల్ యాక్టివిటీ దీన్ని దీన్ని మన ఘనతని జాస్తి చేసుకునే దృష్టి నుంచి ఏమేమి నెక్స్ట్ చేయాలని మేమంతా మాట్లాడుకున్నాము. దాన్ని చేసి దీన్ని సాల్వ్ చేసాము ఈ ఇష్యూ. థ్యాంక్ యూ. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. అలాంటి సంఘటన జరిగి ఉండకూడదు. బాలాజీ పట్ల మా ధర్మకర్తల మండలి సభ్యులు వివరించిన తీరు బాధాకరం. దానికి వారు పశ్చాత్తాపడుతూ ఈరోజు బాలాజీ గారిని కలిసి వ్యక్తిగతంగా చేసింది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో మిత్రులందరూ ఉన్నారు దాంట్లో. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ క్షణికావేశంలో చేసినటువంటి తప్పది. ఆ తప్పుని ఎవరు సమర్థించట్లేదు. కాబట్టి ఆయన కూడా బాధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు ఫోన్ చేస్తారు, నరేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, అన్న తప్పు జరిగింది, దీన్ని మన కుటుంబంలో ఉన్న సమస్య కాబట్టి పరిష్కరించుతామని చెప్పారు. ఉద్యోగ సంఘ నాయకులు బాలాజీ కూడా దీన్ని సానుకూలంగా స్వీకరించి వారు దీనికి ఈ ఎపిసోడ్కి ఇంతటితో ముగించాలని చెప్పి వారు కూడా ఒక 10 నిమిషాల్లో వారి నిర్ణయం కూడా తెలియజేస్తారు. భవిష్యత్తులో ఏంటి జరగకుండా మేము చూసుకుంటే నేను ఒకటే చెప్తున్నా, టీటీడీ అనేది ఒక ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక రాజధాని. ఇలాంటి ఈరోజు నేను 2 సంవత్సరాల కాలం ఉంటుంది నాకు ధర్మకర్తల మండలిగా. ఉద్యోగస్తులు ఒక 40 సంవత్సరాలు పనిచేస్తే ఎప్పటికీ మన సంస్థ ఉంటుంది. కాబట్టి ఆ సంస్థ ప్రతిష్టత కాపాడే దిశగా మనందరం కలిసి ఉండాలని చెప్పి నేను వారు కోరుకోవడం జరిగింది. ఇదంతా ఒక కుటుంబంలో ఒక చిన్న సమస్య వచ్చింది. ఆ సమస్యను మేము పరిష్కరించుకున్నాం. ఒక 3 రోజుల క్రితం టీటీడీ ఉద్యోగి పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారు, అది జరగకూడనటువంటి ఒక సంఘటన తిరుమలలో జరిగింది. దీనిపైన ఉద్యోగ సంఘాలుగా మా యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి, మా ఆత్మాభిమానం దెబ్బతిన్నది. అందుకని దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ఆయన తన సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటువంటి ఈ మెయిన్ డిమాండ్తో మేము 2 రోజుల పాటు ఆందోళన నిర్వహించాం. మా యొక్క ఆందోళనను దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి సంఘటన ఉన్నది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ యాజమాన్యం
క్షుణ్ణంగా వీడియోలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈ జరిగినటువంటి సంఘటన వాస్తవమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులుగా మేమందరం ఏదైతే కోరామో అది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని టీటీడీ బోర్డు, టీటీడీ ఈఓ, అదేవిధంగా అడిషనల్ ఈఓ, మిగిలిన జేఈఓలు అందరూ కూడా యునానిమస్గా అంగీకరించారు. జరిగినటువంటి సంఘటన పొరపాటు, ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకూడదని చెప్పి ఆయన్ని మన భక్తులకి అదేవిధంగా టీటీడీ ఉద్యోగులకి ఆయన క్షమాపణ తెలియజేశారు. కాబట్టి సంస్థ యొక్క ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పని మేము గట్టిగా మా అభిప్రాయాన్ని టీటీడీ బోర్డుకి యాజమాన్యానికి తెలియజేశాం. వాళ్ళందరూ కూడా దాంతో ఏకీభవించారు. అదేవిధంగా మిగిలినటువంటి ఉద్యోగుల సమస్యలపైన కూడా టైం బేస్డ్గా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారు. ఈ హామీని మేము దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఆందోళనని విరమిస్తున్నాం. అవన్నీ కూడా రిస్టోరేషన్ జరుగుతాయి. ఈ 2-3 నెలల్లో ఏవైతే సస్పెన్షన్లు, ట్రాన్స్ఫర్లు ఏదైతే అనవసరంగా జరిగాయో వాటన్నిటిని ఖచ్చితంగా రెస్టోర్ చేస్తామని చెప్పి, పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు, హామీ ఇచ్చారు. ఆ రకంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. వెంకటేశయ్య, ఇటీవల జరిగిన బోర్డు మెంబర్ మా ఎంప్లాయీని తిట్టడం జరిగింది కదా, దాని మీద జరిగిన ఇష్యూస్లో ఈరోజు బోర్డు మెంబర్ గారు, ఈఓ, అడిషనల్ ఈఓ గారు అందరూ పిలిచి అతను మాట్లాడించి బోర్డు మెంబర్ దగ్గర క్షమాపణ చెప్పించారు. దానివల్ల ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని చెప్పి అడిషనల్ ఈఓ గారు, ఈఓ గారు మాకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఆ ఇన్సిడెంట్స్ దాని మీద కూడా సారాలు స్థానికంగా పరిష్కరిస్తామని చెప్పి మాటిచ్చారు. కామితార్థ ప్రదాయినే శ్రీమత్ వెంకట ఓం తద్విష్ణు తద్విప్రాసో విపన్నవం తత్సమిందతే విష్ణోర్యత్పరమం పదం. స్వామి చూడది డిఏ గారి శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మోజాయ సార్వభౌమాయ మంగళం. ఏంటంట వారు ఉండమని అదే అక్కడే ఉన్నాం చేసి మనం క్షేమమేవావరుందే. కొంచెం ఆగన్నా.
మరంతే ఓకే. All first 16 plus 2020 बड़ा दोस्त 2025 साथी fourth vehicle all vehicles have been super hit all just more sir ఇక్కడ సార్ ప్లీజ్ ఓకే మనకి ఎందుకు బాగుంటుంది ఆర్డర్లో రాసేది కింద పెట్టు. ఏమన్నా ఇక్కడే ఫినిష్ చేసేద్దాం. అక్కడ అంత దూరం చెప్పు వస్తాను. అక్కడ వస్తాను. ఇక్కడ కంపల్సరీ కావాలి. కొత్త రూల్స్ ఎలా పెడతారు? నేను పెట్టలేదు సార్. వాళ్ళు నేను పెట్టలేదు సార్. అయిపోయిందా? ఇది వచ్చేసాను సార్. 1 సెకండ్ సార్. మేడం నేరుగా వచ్చాను మేడం. అంటే మీరు డిస్టర్బ్ చేయండి మేడం. భద్రం ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాసరావు గారు, గోపి గారు ఊరు నుంచి లక్ష్మీనారాయణ గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.